హలో. నేను డాక్టర్ రవిశంకర్, పీడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్, ఎస్ఆర్ నగర్. ఇవాళ మనం ఏంటంటే ఫస్ట్ 3 ఇయర్స్లో ఎటువంటి మార్పులు వస్తాయి ఈ పిల్లల్లో, మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయవచ్చో అది మనం మటుకి పేరెంట్స్కి మనం చెప్దాం. సో ఫస్ట్ 3 ఇయర్స్ అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది బాడీ టు గ్రో మ్యాక్సిమం, అంటే బాడీలో ఏ పార్ట్ అన్నది మ్యాక్సిమం గ్రోత్ ఉంటుందో అది మటుకి బ్రెయిన్ అన్నమాట. బ్రెయిన్లో మటుకి 1,000,000 సెల్స్ ఉంటాయి. ఆ 1,000,000 సెల్స్ అవి మటుకి పెద్దగా అవుతూ ఉంటాయి. అవి ఎక్కువగా మటుకి కనెక్షన్స్ అయితే మటుకి వస్తూ ఉంటాయి. ఆ బ్రెయిన్ డెవలప్మెంట్ అన్నది ఆల్మోస్ట్ 80 to 90% అన్నది ఫస్ట్ 2 to 3 ఇయర్స్లో మటుకి ఫినిష్ అయిపోతుంది అన్నమాట. సో ఈ బ్రెయిన్ అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ. ఆ హ్యూమన్ బాడీలో మనకి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే బ్రెయిన్ అన్నమాట. సో ఈ బ్రెయిన్ ఇది మటుకి మెదడు ఎదుగుదల అన్నది ఫస్ట్ 2-3 ఇయర్స్లో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. సో వీళ్ళకి ఏంటంటే పిల్లలందరూ మనకి మానసికంగా వికసించాలి అంటే ఫస్ట్ 2-3 ఇయర్స్లోనే వాళ్ళు బాగా మటుకి వికసిస్తారు. వాళ్ళు చాలా మటుకి నేర్చుకుంటారు. పుట్టినప్పుడు వాళ్ళు అలాగే మటుకి పడుకొని ఉంటారు. స్లోగా వాళ్ళు మటుకి స్మైలింగ్ ఇస్తారు. వాళ్ళు మటుకి హెడ్ హోల్డింగ్ ఉంటుంది. బోర్లా పడతారు, ప్లస్ కూర్చుంటారు, నిల్చుంటారు, వాక్ చేస్తారు, పరిగెడతారు, మాటలు వస్తాయి, ఇంట్రాక్షన్ అన్నది ఉంటుంది. మాటలు అంటే ఫ్రమ్ స్మాల్ వర్డ్స్ దగ్గర నుంచి ఫుల్ మటుకి సెంటెన్సెస్ వస్తాయి. వాళ్ళకి మటుకి రీజనింగ్ వస్తుంది. సో ఈ ఫస్ట్ 2-3 ఇయర్స్లో ఏంటంటే మనకి పేరెంట్స్ మటుకి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది మానసికంగా ఇది చాలా ఇంపార్టెంట్ ఏజ్ అన్నమాట. సో ఇటువంటి ఏజ్లో ఏంటంటే పిల్లలకి బాగా ఇంటరాక్ట్ అవ్వాలన్నమాట. అంటే వాళ్ళు ఎటువంటి టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ మనతో మటుకి చేసినా మనం మటుకి రెస్పాన్స్ ఇవ్వాలి. వాళ్ళతో మనం మటుకి మాట్లాడాలి, వాళ్ళతో మనం మటుకి ఆడుకోవాలి. సో అలాగా మాటలు, ఆట ఇలాగ అన్నీ కానీ చేస్తే వాళ్ళు మటుకి మానసికంగా బాగా వాళ్ళు మటుకి వికసిస్తారన్నమాట. సో ఇది అన్నది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నెంబర్ 2 ఏంటంటే వాళ్ళ మటుకి ఫిజికల్గా కూడా వాళ్ళలో మటుకి బాగా గ్రోత్ వస్తుంది అన్నమాట. ఫస్ట్ పుట్టినప్పుడు అరౌండ్ 2.5 నుంచి 3 కిలోస్కి మధ్యలో ఉంటారు యూజువల్గా. అండ్ వాళ్ళేమో స్లోగా వాళ్ళ మటుకి పెరుగుతూ ఉంటారు. సో బై 1 ఇయర్కి వచ్చేసరికి అరౌండ్ 9-10 కిలోస్ అయిపోతారు. బై 2 ఇయర్స్ వచ్చేసరికి 10 to 12 కిలోస్ అవుతారు. బై 3 ఇయర్స్ వచ్చేసరికి 12 to 14 కిలోస్ వరకు అవుతారు. బై 3 ఇయర్స్ వచ్చేసరికి వాళ్ళు అరౌండ్ 85 సెంటీమీటర్స్ వరకు, 80 to 90 సెంటీమీటర్స్ వరకు వాళ్ళు మటుకి అయిపోతారు అన్నమాట. సో ఇలాగా వాళ్ళకి మటుకి ఫిజికల్గా గ్రోత్ అన్నది ఉంటుంది. మ్యాక్సిమం గ్రోత్ అన్నది 6 months వరకు ఉంటుంది అన్నమాట. ఈ 6 months నుంచి వాళ్ళ గ్రోత్ అనేది కొద్దిగా మటుకి స్లో డౌన్ అవుతూ ఉంటుంది. అండ్ వాళ్ళు స్లో డౌన్ అయ్యి అంటే ఫస్ట్ మ్యాక్సిమం అంటే గ్రోత్ వెలాసిటీ అన్నది ఫస్ట్ ఇయర్లో ఎక్కువ ఉంటుంది అన్నమాట. దెన్ మళ్ళీ గ్రోత్ అన్నది మటుకి తగ్గిపోతుంది. మళ్ళీ ఆఫ్టర్ 4 ఇయర్స్ పోయాక మళ్ళీ కొద్దిగా గ్రోత్ రేట్ అన్నది మటుకి పెరుగుతుంది. ఇలాగా ఫస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఇలా ఉంటుంది అన్నమాట గ్రోత్. నెంబర్ 3 ఏంటంటే వాళ్ళలో స్లీప్ ప్యాటర్న్. ది స్లీప్ ప్యాటర్న్ అన్నది పుట్టినప్పుడు మన అందరికీ తెలుసు. వాళ్ళు బాగా ఎక్కువసేపు వాళ్ళు మటుకి పడుకుంటారు. ఆల్మోస్ట్ 22-23 అవర్స్ వరకు వాళ్ళు మటుకి పడుకునే ఉంటారు. స్లోగా వాళ్ళు నెమ్మదిగా ఆ స్లీపింగ్ అవర్స్ అన్నవి తగ్గుతూ ఉంటాయి. అట్ ఫస్ట్లో వాళ్ళు డే అండ్ నైట్ అన్నది వాళ్ళకి సరిగా మటుకి తెలీదు. ఏది డే ఏది నైటో అన్నది వాళ్ళు అప్పుడప్పుడు వాళ్ళు ఎక్కువగా డేలో మటుకి పడుకొని నైట్లో వాళ్ళు తెలివిగా ఉండి ఎక్కువగా ఫీడింగ్ అయితే మటుకి తీసుకుంటూ ఉంటారు. బట్ ఆఫ్టర్వర్డ్స్ గ్రాడ్యువల్గా వాళ్ళకి ఏంటంటే వాళ్ళు నెమ్మదిగా ఇదంతా మటుకి ఒక బయో రిథమ్ అన్నది వాళ్ళలో వచ్చేస్తుంది. అండ్ డే టైంలో ఎక్కువగా మటుకి తెలివిగా ఉండడం అండ్ నైట్లో వాళ్ళు మటుకి పడుకోవడం అన్నది వాళ్ళు మటుకి
అవుతూ ఉంటుంది. సో ఇలాంటి స్లీప్లో కూడా వాళ్ళలో మటుకి మార్పు వస్తూ ఉంటుంది. సో బ్రెయిన్ పరంగా, ఫిజికల్గా ప్లస్ స్లీప్లో ఇలాంటివన్నీ మటుకి మార్పు వస్తూ ఉంటుంది. సో బై అరౌండ్ 6 months కల్లా వాళ్ళకి కలర్స్ అన్నీ కూడా వాళ్ళకి స్లోగా వాళ్ళకి తెలిసిపోతాయి. బై 1-2 years కల్లా వాళ్ళకి చాలా ప్రామినెంట్గా వాళ్ళు అన్నీ మటుకి కలర్స్ వాళ్ళు రికగ్నైజ్ చేయగలరు. ఇంకోటి వాళ్ళ బాయ్సా గర్ల్సా అన్నది బై 2.5 to 3 years కల్లా వాళ్ళకి అవగాహన వస్తుంది. సో దే విల్ కమ్ టు నో వాళ్ళ బాయా గర్లా అని. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఈ 3 yearsలో వాళ్ళలో ఎక్కువ టైం వాళ్ళతో మనం స్పెండ్ చేయాలి. దాంతో ఒక రకంగా బాండింగ్ వస్తుంది అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే పిల్లలకి పేరెంట్స్కి బాండింగ్ అన్నది ఈ టైంలోనే బాగా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇది ఒక హెల్దీ బాండింగ్ ఉంటే లైఫ్ లాంగ్ వీళ్ళలో ఒక సైకలాజికల్లీ వాళ్ళ ఫ్యూచర్లో బాగుంటారు అన్నమాట. సో ఇంకోటి ఏంటంటే మనం గడి కామన్గా మనం వింటూ ఉంటాం, స్పీచ్ బాగా ఇది వస్తుంది, లేటుగా వస్తుంది, చాలా వాళ్ళకి సరిగ్గా మాట్లాడడం రావట్లేదు. అండ్ ఎందుకంటే జనరల్గా బై 2 years కల్లా వాళ్ళు ఒక రకమైన షార్ట్ సెంటెన్సెస్ అయితే వాళ్ళు మాట్లాడతారు. వీళ్ళలో కరెక్ట్గా ఈ 2-3 yearsలో వాళ్ళకి బాండింగ్ అన్నది కరెక్ట్గా ఎస్టాబ్లిష్ అవ్వాలి అంటే పేరెంట్స్ ఎక్కువగా టైం స్పెండ్ చేయాలి. సో ఇంకోటి ఏంటంటే పేరెంట్స్ అనేది కామన్గా వాళ్ళు వరీ అవుతూ ఉంటారు. పిల్లలు అయితే బై 2 years కల్లా వాళ్ళు సరిగా మాటలు రావట్లేదు, లేట్ అయిపోతుందనేసి. అంటే జనరల్గా బై 2 years కల్లా వాళ్ళు షార్ట్ సెంటెన్సెస్ అయితే మాట్లాడాలి. బై 3 years కల్లా వాళ్ళకి రీజనింగ్ అంటే వై, ఎందుకు అని ఇలాంటివన్నీ, ఏంటి చెప్పు ఇలాంటివన్నీ వాళ్ళు అడుగుతూ ఉంటారు. కానీ ఒకసారి వాళ్ళకి ఐ టు ఐ కాంటాక్ట్ ఉన్నది, వాళ్ళ రెస్పాన్స్ బాగుంది అంటే స్పీచ్ ఎప్పుడన్నా వస్తుంది అన్నమాట. స్పీచ్ రాకపోవడం అంటూ ఉండదు. ఒకవేళ మనం ఎక్కువగా స్క్రీన్ టైం ఇచ్చాము, వాళ్ళతో మనం ఎక్కువగా టైం స్పెండ్ చేయలేదు, ఇంటరాక్ట్ అవ్వలేదంటే అప్పుడే వాళ్ళలో మానసికంగా వాళ్ళలో ఒక రకమైన అబ్నార్మాలిటీ వస్తూ ఉంటుంది. సో బాగా ఇంటరాక్ట్ అవుతూ ఉండి, స్క్రీన్ ఇవ్వకుండా ఉండి, వాళ్ళతో ఎక్కువగా టైం స్పెండ్ చేసి, ఇంకా బాగా ఇంటరాక్టివ్ గేమ్స్ ప్లే అన్నది ఉండాలన్నమాట. అంటే వాళ్ళతో ఆడుకుంటూ ఉంటే వాళ్ళు అంటే గివ్ అండ్ టేక్ అలాగా, అంటే బాగా ఇంటరాక్ట్ అవుతూ ఉంటే వాళ్ళు మానసికంగా వాళ్ళు డెవలప్ అవుతారు. మనం ఎప్పుడు వరీ అవ్వాలి అంటే ఒక 4-5 months వరకు తను పిల్లలు కానీ స్మైల్ కానీ చేయకపోవడం కానీ, ఆర్ 8-9 months వరకు వాళ్ళ కూర్చోకపోవడం కానీ, ఆర్ 1.5 year వరకు వాళ్ళ మెల్చోకపోవడం కానీ, ఆర్ నడవకపోవడం కానీ, ఐ టు ఐ కాంటాక్ట్ అన్నది లేకపోవడం, వినిపించకపోవడం, మనం ఏదో ఉన్నా సరే వాళ్ళ వినిపించకపోవడం, ఇట్లా ఏమైనా ఉంటే అప్పుడు మనం వరీ అవ్వాలన్నమాట. బట్ అదర్వైజ్ ఇలాంటివి చిన్న మనం కానీ మైల్ స్టోన్స్ మనం కానీ గుర్తుపెట్టుకుంటే ఈ ఫస్ట్ 2-3 years ఆఫ్ ది లైఫ్ అన్నది పిల్లల్లో చాలా క్రూషియల్ టైం అన్నమాట. ఈ టైంలోనే మ్యాక్సిమం బ్రెయిన్ డెవలప్మెంట్ ఉంటుంది. సో ఇది మీరు మనసులో ఉంచుకోండి. థ్యాంక్ యూ.